ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం పాటు రమ్యారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తున్నారు పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మరి ఆ పార్టీ పార్లమెంటును కబ్జా పెట్టేసి వాళ్ళు ఏకగ్రీవంగా అన్నట్టే 146 మందిని సస్పెండ్ చేసి ఏకగ్రీవంగా మరి ఏదైతే బిల్లులను పాస్ చేసుకుంటున్నారో అది అప్రజాస్వామికం. మరి ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకున్న ఆ పార్టీ మరి ఈ భారతదేశంలో ఉన్న ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేస్తూ బిల్లులను పాస్ చేసుకుంటూ అనైతికంగా ప్రవర్తించుకుంటూ నిరంకుశంగా వ్యవహరించే ఈ విధానాన్ని దేశ ప్రజలు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎండగట్టబోతున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో అదే విధంగా నిరంకుశంగా ప్రవర్తించిన వాళ్ళను ఎక్కడ పెట్టినరో మరి ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో ఏదైతే జరిగిందో దేశంలో కూడా అదే జరగబోతున్నది. మరి 146 మంది ఎంపీస్కి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా, కూనీ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగంతకులు చొరబడి టియర్ గ్యాస్ బాంబులు వేసిన దానికి సమాధానం చెప్పలేక, చాతగాక చావలేక సస్పెండ్ చేసే విధంగా మరి అమిత్ షా గారు, హోంమంత్రి అయిన అమిత్ షా గారు, దేశ ప్రధాని అయిన మోడీ గారు ఇంత నిరంకుశంగా ఎట్లా అంటే హిట్లర్లను తలదన్నే విధంగా వాళ్ళు నిన్న చేసి చూపించారు. దానికి నిరసనంగా ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఈ ధర్నా చౌక్ నుండి మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకున్న కార్యక్రమానికి అన్ని సిపిఐ వాళ్ళు, జనసమితి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ నిరసనలో, ఈ దీక్షలో, ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మరి ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా మరి ఓటు అనే వజ్రాయుధంతో మోడీ గారి ప్రభుత్వాన్ని కుప్పగూల్చే విధంగా నిన్నటి వాళ్ళు చేసిన చర్యకు ప్రతి ఒక్కరు కూడా తయారవుతున్నారు. మరి మోడీ గారి నిరంకుశత పాలనను నశించే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిన్నటి చర్యకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది, నిరసించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే వాళ్ళను పాతర పెడతాము అంటే ఆ ప్రభుత్వాలే పాతాళం పోయే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మీరు కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు చూసిరు. ఇప్పుడు 15 రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా చూస్తున్నారు? ఏమంటారు? బ్రహ్మాండంగా ఉంది. రోజుకు 18 గంటలు మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూనే ఉన్నారు. ఏవైతే గ్యారంటీలు ఇచ్చామో ఆ గ్యారంటీలు నెరవేర్చే దిశగానే పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇందిరమ్మ రాజ్యం కనిపిస్తుంది. సోనియమ్మ 4 కోట్లన్నర తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన వాళ్ళ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. ఆ ప్రభుత్వంలో మేమందరం కూడా పనిచేస్తాం. ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసి చూపించినాము. అమలు చెయ్యరు అని ఓపిక లేదా? 15 రోజులు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 1 నెల రోజులు కూడా గడవలేదు. అయినా ఓపిక లేకుండా పిచ్చిగా అధికారాన్ని కోల్పోయినాము అన్న అసహనంలో అవాకులు చెవాకులు పేలుతూ మాట్లాడుతున్నారు. అంతకుముందు సెక్రటరియట్లకు ఎవరికి కూడా అనుమతి లేకుండా మీడియా పాయింట్ను కూడా బయటపడేసి నిరంకుశంగా వ్యవహరించిన ఈ ప్రభుత్వము, ఈరోజు మా ప్రభుత్వము ప్రతి ఒక్కరికి సెక్రటరియట్లు 4 మూలలు ఉన్న గేట్లు కూడా తెరిచి సామాన్య ప్రజల నుండి మా వరకున్న నాయకులము ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సెక్రటరియట్కి వెళ్ళే విధంగా ఉంది అని అంటేనే రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉండబోతుందని దానికి నిదర్శనం. ఎప్పుడైతే ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టి ప్రజా దర్బార్ చేశారో అదే తొలి విజయం. రమ్యారావు గారు గతంలో కేసీఆర్ మీద పోరాడారు, అక్రమ కేసులు పెట్టిరు, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎట్లా ఉండబోతుంది అంటారు? మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది గవర్నమెంట్? డెఫినెట్గా అండి, ఆ 10 ఏళ్ల పాలనలో అనైతికంగా అక్రమాలు, అరాచకాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఫైళ్ళు, వాళ్ళందరి అనైతికత కూడా నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రజా దర్బార్ ద్వారా తీసుకుపోబోతున్నా. మీ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పకుండా. ఇల్లు కూడా సంపాదించుకోలేడు, 10 ఇంటికే పోయిండు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఎక్కడ అవినీతి జరిగింది?
ఎంత నిదర్శనంగా ఉన్నాడో ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కోసం కట్టిండు ఆ ప్రగతి భవన్ అని చెప్పి హరీష్ రావు చెప్తుంది. దీని మీద ఏమంటారు? ఇల్లు లేదా కేసీఆర్కి? ఆ ఇల్లు తప్ప నందినగర్ లో 600 గజాల్లో ఉన్న ఇల్లు కాదా? అదే ఇల్లు ఒకటే పాత ఇల్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందు ఉన్న ఇల్లు అని అంటున్నారు. అది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాదు, ఆయన డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లు. అంటే ప్రగతి భవన్ పర్మనెంట్ మాకు అని అనుకున్నారు వాళ్ళు. అయితే ప్రగతి భవన్ లేకుంటే ఫామ్ హౌసే పర్మనెంట్, అటు ఇటు అని అనుకున్నారు. కానీ ప్రజలు ఈ రకమైన తీర్పు ఇస్తారు అని వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు ఇచ్చిన తీర్పుతోటి మళ్ళీ సెంటిమెంట్ తోటి ఆయన పాత ఇల్లుకి వెళ్ళడం జరిగింది. సెంటిమెంటే కాదనుకుంటే ఆయన ఫామ్ హౌస్ లో చక్కగా ఉండేవాళ్ళు, సెంటిమెంట్ కోసం మళ్ళీ పాత ఇల్లుకి వెళ్ళారు. ఈ రోజు హరీష్ రావు దాన్ని కేసీఆర్ ఇల్లు కూడా కట్టుకోలేదు, పాత ఇల్లు ఉంది అని అంటే ఇక దాంట్లో మరి ప్రజలు ఏ రకంగా వీళ్ళ గురించి చూడాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రజలు చెప్పకుండా ప్రగతి భవన్ నిర్మించుకొని 10 సంవత్సరాలు అందులో ఉండి ఒక్కరి గద్దర్ లాంటి వారిని కూడా లోపలికి రానియకుండా గంటలుగా నిలబెట్టిన ఈ ప్రభుత్వము ఈ రోజు పడిపోగానే పాత ఇంట్లోకి పోయినాము అని సమర్థించుకునే విధంగా వాళ్ళ నాయకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఖచ్చితంగా, ఎందుకంటే రాబోయేది దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి చెప్తున్నది. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం ఏర్పడి 15 రోజులే అవుతుంది, ఇప్పుడే విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి కూడా రమ్యారావు చెప్తున్నారు.